కేపీఆర్ న్యూస్ కి స్వాగతం. లాస్ట్ 5 years లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి గానీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి గానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే చదువుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్ తోని బాధపడలేక ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వెనకాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి చిన్న వచ్చే అమౌంట్లు కూడా అలవాటు పడిపోయి అధిక మొత్తంలో నష్టపోయి సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా యువత వచ్చారంటే ఇది పాలకుల తాలూకా పాపం అనే అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించి ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేసిన తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించారు. గోపాలపట్నంలో చూస్తే 807 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ అందరూ కూడా 2000 ఉద్యోగాలతో మీ దగ్గరికి నుంచున్నారు. చాలా మంది సుమారుగా 2500 నుంచి 3000 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయా అంటే డెఫినెట్ గా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు. తీసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కంపెనీలన్నీ ఇక్కడ ఉన్నాయంటే చాలా మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం. చాలా మంది ఊర్లను కూడా పక్కన పెట్టి మీకు కంపెనీలకు ఆ రోజు భూములు ఇచ్చి మీ కంపెనీలో ఉద్యోగాలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఆ రోజు కంపెనీల దగ్గర కూడా భూములు ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు టీసీఎస్ కంపెనీ దానికి 22 ఎకరాలు ఇచ్చారు. విత్ ఇన్ 1 year లో రాసి పెట్టుకుని తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. విత్ ఇన్ 1 year లో సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు ఎక్కడికో పారిపోకుండా మన వైజాగ్ లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మకంతో వస్తారు కానీ కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఫర్దర్ గా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గర వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. 29 కల్లా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సుమారుగా 40,000కు పైగా ఉద్యోగాలు ఎక్కడో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 40 కిలోమీటర్ల దూరం ఉన్న నక్కపల్లిలో ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి నేనేం చెప్తానంటే ఉద్యోగాలు వెళ్ళు ఉంది, గవర్నమెంట్ కష్టపడి పనిచేస్తుంది. ముఖ్యంగా యువతకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది.